హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి తక్కువ ఐటమ్స్ తోటి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్గా అయినా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 2 వెల్లుల్లి గడ్డలను అయితే ఈ విధంగా ఒలిచి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయల్ని ఈ ఆయిల్లో కొంచెం దోరగా వేయించుకోవాలి. మనమేం ఎక్కువ వేయించుకొని అవసరం లేదండి, లైట్గా అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పచ్చి కరివేపాకు, ఎండుమిరపకాయలు వచ్చేసి 5 నుండి 6 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా కాస్త వేడి తగ్గిన తర్వాత చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వీటన్నిటిని ఈ మిక్సీ జార్లకు వేసేసుకొని మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాసవులు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని కొద్దిగా కరివేపాకు, 3 నుంచి 4 టమాటాలను అయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇవంతా బాగా మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు తొందరగా మగ్గటానికి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నానండి. వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనకి టమాటా ముక్కలంతా చక్కగా కరిగిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇందులో మసాలాలు వచ్చేసి 1 స్పూన్ దాకా సాంబార్ పొడి, 1/2 స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనకి ఇందులో సాంబార్ పొడి అయితే మెయిన్గా వేసుకోవాలండి. సాంబార్ పొడి వేసుకోవడం వల్ల ఈ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలాలు అయితే మనకి ఇంతే సరిపోతుందండి. గరం మసాలా అవేమీ అవసరం లేదనమాట. ఇప్పుడైతే మనం ముందే వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయల పేస్ట్, ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఒకసారి అంతా బాగా వేయించుకోవాలి. ఇలా మసాలాలంతా బాగా వేయించుకున్న తర్వాత నేనైతే 2 గ్లాసుల వరకు బియ్యం అయితే తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. నేను నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ వేసుకునేటట్టయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం అనేది ఈ టైంలో అడ్జస్ట్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకుని ఈ బియ్యాన్ని ఈ వాటర్లోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసేసుకొని మనకి 50% ఈ రైసు ఇలాగే బాగా ఉడికేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి రైసు 50% ఉడికిన తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా రైస్ ఉడికిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకున్నామనుకోండి, అప్పుడు మనకి రైస్ మొత్తం మసాలాలంతా బాగా పట్టి రైస్ కూడా బాగా అవుతుంది. మనం రైస్ వేసేసి అలాగే మూత పెట్టేసి విజిల్ పెట్టుకున్నామనుకోండి, అది పైన మసాలాలంతా ఉండిపోయి మనకి కిందంతా వైట్ రైస్ లాగా ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా ఉడికించుకున్నామనుకోండి, రైస్ మొత్తం మసాలాలంతా బాగా పట్టి రైస్ కూడా చక్కగా వస్తుందన్నమాట. చూడండి, 2 విజిల్స్ పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను రైస్ అయితే ఎంత చక్కగా వచ్చిందో. రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మనకి ఇంట్లో ఎలాంటి వెజిటబుల్స్ లేవు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, వేడి వేడిగా వెల్లుల్లిపాయ మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇలాగే సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఇంకా కావాలి అంటే పెరుగు పచ్చడి, చట్నీలతోటి సర్వ్ చేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, వెల్లుల్లిపాయల మసాలా రైస్ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.
ఈ రెసిపీ చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాసవులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అయితే వేసేసుకొని వీటన్నింటినీ ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత నేనైతే కొద్దిగా వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని వీటిని కూడా ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు 1 కప్పు దాకా, అలాగే చిన్న ఉల్లిపాయలు 1 కప్పు దాకా అయితే తీసుకున్నానండి. అదే సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదండి, అవైతే 1 కప్పు దాకా వేసేసుకొని ఈ ఆనియన్స్, మనకి వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదండి, ఇవన్నీ కూడా మనకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి, లేదు అంటే పెద్ద ఉల్లిపాయల్ని 2 కట్ చేసుకొని వేసుకున్నా సరిపోతుంది. 2 ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా తుంచి వేసుకుంటున్నానండి. వేసేసుకొని ఇంకొకసారి అంతా ఈ విధంగా బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఈ విధంగా మనం సాంబార్ ఉల్లిపాయలు వేసేసుకొని ఈ రెసిపీ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ఆనియన్స్ అంతా ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1.5 స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసుకున్నాను. వేసేసుకొని 20 to 30 సెకండ్స్ పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1/2 కప్పు దాకా చింతపండు రసం అయితే తీసుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనకి మెయిన్గా ఇందులో కొబ్బరి పాలు వేసుకోవాలండి. నేనైతే ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరిని తురిమేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలను అయితే తీసి పెట్టుకున్నాను. 1/2 కప్పు దాకా చింతపండు రసము, 1.5 కప్పు దాకా కొబ్బరి పాలు అయితే వేసుకున్నాను. ఈ విధంగా మనం కొబ్బరి పాలని ఇంట్లో అయినా రెడీ చేసుకోవచ్చు, లేదు అంటే మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదండి కొబ్బరి మిల్క్, అయితే అదైనా కూడా తీసుకోవచ్చు. చింతపండు రసము, కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మరొక 1/2 కప్పు దాకా వాటర్ అయితే వేస్తున్నాను. నేనైతే 1.5 కప్పు దాకా రైస్ అయితే తీసుకున్నానండి. ఆ రైస్కి తగ్గట్టు పాలు, అలాగే వాటరు, చింతపండు రసం అన్నీ మనము ఈక్వల్గా చూసుకొని వేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని కొద్దిగా అయితే వేసేసుకొని ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంది అని అనిపిస్తే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 1.5 కప్పు దాకా బాస్మతి రైస్ అయితే తీసుకొని 1-2 సార్లుగా నీట్గా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇలా మరుగుతూ ఉన్న ఈ వాటర్లో ఈ రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మీకు కావాలంటే పైనుండి మరికొంచెం నెయ్యినైనా వేసుకోవచ్చు. నేనైతే ఫస్టే వేసాను కాబట్టి ఏం వేయట్లేదండి. ఇప్పుడైతే కుక్కర్ మూత విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చూడండి, 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని గ్యాస్ అంతా పోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. రైస్ అయితే మనకి పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకుని టమాటా రైస్, వెజిటబుల్ రైస్లే కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఏమైనా రుచిగా తినాలి అని అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి ఇందులోకి పెరుగు పచ్చడి కానివ్వండి, చట్నీ కానివ్వండి, అలా కూడా ఏం అవసరం లేదండి. ఇలాగే ఒట్టి రైసే తినేయచ్చు అనమాట. మనం ఈ విధంగా పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు ఇడ్లీ పాత్రలో ఆవిరికి ఉడికించుకొనైనా చేసుకోవచ్చు. ఇంకొక పద్ధతిలో కూడా చేసుకోవచ్చండి. మనం ఉడికించే పని లేకుండా అలాగే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాం. దీనికోసం నేను బాగా పండినటువంటి నిమ్మకాయల్ని ఒక 15 వరకు అయితే తీసుకున్నాను. ఫస్ట్గా మనం తీసుకున్న ఈ నిమ్మకాయల్ని నీట్గా వాష్ చేసుకొని తడి ఏమీ లేకుండా నీట్గా తుడిచి పెట్టుకోవాలి. అలాగే 1/2 కేజీ దాకా పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. లేతగా ఉన్నవి కాకుండా కొంచెం బలిచినవి తీసుకున్నామనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్గా వచ్చేసి మనం నిమ్మకాయలని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలి. మీకు ఎలా కావాలంటే అలా, స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా,
లేదు అంటే ఈ విధంగా ఒక్క నిమ్మ ఉప్పుని 4 ఉప్పులుగా చేసుకున్నామనుకోండి, అప్పుడు మనకి చక్కగా ఊరుతాయన్నమాట. చూడండి ఈ విధంగా నేను ఒక 10 నిమ్మకాయల వరకు అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మిగతా 5 నిమ్మకాయలని మనం రసం తీసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కొద్దిగా నిమ్మరసం కూడా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ రసం పిండుకున్న తర్వాత ఈ నిమ్మ ఉప్పులు కూడా మనమేం పడైన అవసరం లేదండి. ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని మనం ఈ ఉప్పుల్లో మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్నపాటి ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆవాలు, హాఫ్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసేసుకొని ఇవి 2 బాగా వేయించేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ నిమ్మ ఉప్పులని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకొని ఫస్ట్గా మనం నిమ్మరసం అయితే రెడీగా పెట్టుకున్నాం కదండి. ఈ నిమ్మరసం అయితే ఈ ఉప్పులో వేసేసుకొని ఆ గింజలు ఏవి లేకుండా ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలన్నమాట. నిమ్మరసం వేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 3 నుంచి 4 స్పూన్ల వరకు వేసుకోవాలి. మనము అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచి వేసుకున్నాం అనుకోండి, ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడైతే ఇవి 2 బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా ఈ నిమ్మకాయ ఉప్పుల్లోకైతే వేసేసుకొని ఈ ముక్కలకంతా బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ విధంగా చేసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పసుపు అలాగే నిమ్మ ఉప్పులకి డైరెక్ట్గా వేయకూడదండి. ఈ పేస్టు అలాగే పసుపు 2 మిక్స్ చేసుకొని ఆ తర్వాత ముక్కలకు పట్టించామనుకోండి చక్కగా పడుతుందన్నమాట. ఇప్పుడైతే మనం తీసుకున్న ఈ పచ్చిమిరపకాయలని తొడిమిలంతా తీసేసుకొని సగానికి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ పేస్ట్ని ఈ నిమ్మ ఉప్పుల్లో వేసేసుకొని ఇందులోనే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతి పొడి, 3 టేబుల్ స్పూన్ వరకు సాల్టు, 1½ స్పూన్ వరకు నేను కారం అయితే వేస్తున్నానండి. మనం ఇందులో పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి కారం పొడి అయితే చూసుకొని వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అయితే వేసుకున్నానండి. వేసేసుకొని ఈ పొడులు, ఉప్పు, కారం, ఈ పచ్చిమిరపకాయల పేస్టు ఇవంతా ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో కలిపితే పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నాం కదండి, చేయి మంట పుడుతుందనేసి ఈ విధంగా స్పూన్ తోటి కలుపుతున్నాను. ఇలా ముక్కలకంతా బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పోపు గరిటెనైతే పెట్టేసుకొని 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సాసోలు, జీలకర్ర, 3 నుంచి 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ అయితే వేసేసుకొని పోపు అంతా ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా పోపు అంతా చక్కగా వేయించుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో పోపు అంతా వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేడి వేడి పోపు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలాంటి పచ్చడికైనా కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా అంతా బాగా కలిపేసుకొని జాడీలో కానివ్వండి, లేదు అంటే గ్లాస్ జార్ ఉంటుంది కదండి, అందులో అయినా స్టోర్ చేసేసుకొని ఒక 2-3 రోజుల పాటు ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి చక్కగా ఊరుతుందన్నమాట. అంటే ఈ ఉప్పులంతా బాగా కరిగి అప్పుడు మనకి ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం ఇందులో కొద్దిగా బెల్లం పొడి అయితే వేసుకోవాలండి. ఈ బెల్లం పొడి వేసుకోవడం వల్ల మనకి పులుపు బ్యాలెన్స్ అయ్యి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, పచ్చిమిర్చి నిమ్మకాయ పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ నిమ్మకాయల పచ్చిమిర్చి పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ వచ్చేసి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్గా వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో 1 కప్పు దాకా అటుకులు తీసుకోవాలి. అటుకులు వచ్చేసి సన్నగా ఉన్నవైనా తీసుకోవచ్చు, లేదు అంటే
ఈ విధంగా పేపర్ అటుకులు వస్తాయి కదండి, అవైనా తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ అటుకుల్ని 1-2 సార్లుగా ఈ డస్ట్ అంతా పోయేటట్టు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. మనం ఈ అటుకులు ఏం నానపెట్టుకునే అవసరం లేదండి, జస్ట్ వాష్ చేసుకుంటేనే మనకి అటుకులు అయితే బాగా మెత్తగా చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వాష్ చేసుకున్న ఈ అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బొంబాయి రవ్వ, 1 కప్పు దాకా గట్టి పెరుగు అయితే వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ అయితే అస్సలు వేయకూడదండి, అలాగే కొంచెం గట్టిగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు దాకా వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. 3-4 పచ్చిమిరపకాయలని అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ పిండిలో ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మీరు ఇంకా కావాలి అంటే ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు, 1 క్యారెట్ని తురిమి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అవైతే ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇలాగే అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. చూడండి, పిండంతా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసేసుకొని చేతిని ఈ విధంగా డిప్ చేసుకుంటూ కొద్దిగా మిశ్రమం తీసుకుంటూ మనం వడ షేప్లో చేసుకోవాలన్నమాట. మనం వాటర్లో చేతిని డిప్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి, చేతికి అంటుకోకుండా ఉంటాయి, వడ షేప్ కూడా చక్కగా వస్తుంది. చాలా బాగా వచ్చాయి కదండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ని పెట్టేసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. నేనైతే అరిటాకుల్ని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నానండి. మనం ఇప్పుడు ఈ అరిటాకుల మీదే పెట్టి చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఈ విధంగా వడ షేప్లో చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ అరిటాకుల పైన అన్నింటినీ సెట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ అరిటాకు పైన పెట్టేసుకొని ఈ విధంగా ఒత్తేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. చూడండి, నేనైతే అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లను తీసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఇడ్లీ ప్లేట్లకి ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవాలి. మీరు ఎన్ని ప్లేట్లకైతే అరేంజ్ చేసుకుంటున్నారో అనేది అయితే చూసుకొని అన్ని ప్లేట్లకి ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్న తర్వాత చూడండి, వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతూ స్టీమ్ బయట వస్తున్నప్పుడే మనము ఇడ్లీ ప్లేట్లను అయితే పెట్టుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్లని పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కొన్ని మనము డీప్ ఫ్రై కూడా చేసుకుంటున్నామండి. నేనైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ముందే పెట్టేశాను, ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ మనం ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి. ఒక 20 సెకండ్స్ అలా ఆగిన తర్వాత అటువైపు ఇటువైపు 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవేం ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోవండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మరి కొంచెం మనం ఇడ్లీ కుక్కర్లో అయితే స్టీమ్ పెట్టుకున్నాం కదండి, అవైతే ఉడికాయే లేదా అనేది అయితే చూసేద్దాం. చేత్తో ఈ విధంగా అన్నప్పుడు మనకి చేతికి అంటుకోలేదు అంటే కుక్ అయ్యాయి అని అర్థం అండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు వీటిని చల్లారనివ్వాలి. మనం డీప్ ఫ్రై చేసుకున్న వడలైతే చూపిస్తున్నాను చూడండి. వడలైతే ఎంత చక్కగా వచ్చాయో కదండి, ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోలేదన్నమాట. ఇప్పుడైతే ఒకటి తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. నేనైతే పుదీనా చట్నీ తోటి సర్వ్ చేసుకున్నానండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు కావాలి అంటే టమాటో సాసు లేదంటే టమాటో చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి, మనం ఇడ్లీ కుక్కర్లో స్టీమ్కి అయితే పెట్టుకున్నాం కదండి, అవైతే పూర్తిగా చల్లారాయి. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకుంటూ వీటికున్న ఆకులైతే ఈ విధంగా రిమూవ్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. నేనైతే ఈ విధంగా ఆకులు పెట్టి ఉడికించుకున్నాను కదండి. మీరు కావాలి అంటే ఆకులు పెట్టకుండా అలాగే డైరెక్ట్గా ఇడ్లీ ప్లేట్లలో పెట్టేసుకొని అయినా కూడా ఉడికించుకోవచ్చు అనమాట. వీటికైతే ఒక చుక్క ఆయిల్ కూడా అస్సలు వేయలేదండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా చేసుకొని తిన్నామనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది కదండి.
పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే చూడండి, రెండింటిని నేను ఒకే ప్లేట్లోనే సర్వ్ చేసి చూపిస్తున్నాను. పుదీనా చట్నీతోటి సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇందులోకి చట్నీలైనా బాగుంటాయి, లేదు అంటే టమాటో సాస్ అయినా కూడా చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై చేసుకున్న వాటికంటే కూడా నాకు ఇడ్లీ కుక్కర్లో ఉడికించుకున్నాం చూడండి, అవైతే టేస్ట్ చాలా బాగా నచ్చాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి, మనం ఎక్కడ ఇందులో ఒక చుక్క ఆయిల్ కూడా యూస్ చేయలేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తింటారనమాట. టేస్ట్ అయితే అంత బాగుంటాయి. మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు, టిఫిన్ చేసుకోవడానికి టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈ టిఫిన్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా భలే రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ రాగి పిండి సెట్ దోశ కోసం 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బొంబాయి రవ్వనైతే వేస్తున్నానండి. దీన్నే ఉప్మా రవ్వని కూడా అంటారు. మీరు కావాలి అంటే ఈ రవ్వ క్వాంటిటీ కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఇందులోని 1/2 కప్పు లేదా 1 కప్పు దాకా పెరుగు అయితే వేసేసుకొని 1.5 కప్పు దాకా వాటర్ అయితే వేసుకోవాలి. వేసేసుకొని ఈ పిండి అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ రాగి పిండి, రవ్వ, పెరుగు అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని పిండిని నానబెట్టుకోవాలి. చూసారు కదండి, 10 నిమిషాలు నానిన తర్వాత మనకి ఇది మరికొంచెం తిక్కుగా అయిపోతుంది. ఈ పిండి, రవ్వ, పెరుగులో నాని మనకి మరి కాస్త దగ్గరకు వచ్చేసింది. ఇలా నానబెట్టుకున్న ఈ రాగి పిండి, పెరుగుని అంతా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి అలా ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోశల పిండి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా మీరు పిండిని రెడీ చేసేసి పెట్టుకున్నారనుకోండి, మీకు నార్మల్ దోశలు కావాలంటే నార్మల్ దోశలైనా వేసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా టమాటా ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా మీకు కావాలి అంటే ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసేసుకొని సెట్ దోశలైనా వేసుకోవచ్చు. ఇందులోని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరని కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసేసుకొని ఈ పిండిలో ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో మీకు ఇంకా కావాలి అంటే వెజిటేబుల్స్ అయినా వేస్ట్ చేసుకోవచ్చండి. క్యాబేజు, క్యారెట్, అలా మీకు ఏవి ఇష్టమైతే ఆ వెజిటేబుల్స్ని వేసుకొని అయినా చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ సెట్ దోశలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ విధంగా ఒక గుంట గరిటె తీసేసుకొని ఒక్కొక్క గరిటెగా ఈ విధంగా వేసుకుంటూ సెట్ దోశల్లా వేసుకుంటున్నాను. ఇలా కొంచెం మందంగా వేసుకున్నాం అనుకోండి, సెట్ దోశలు ఫ్లఫీగా, సాఫ్ట్గా చాలా బాగుస్తాయి. చూడండి, ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఇవి నార్మల్ చట్నీల్లోకైనా బాగుంటాయి, లేదు అంటే కారపొడి, నెయ్యి వాటిల్లో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. లేదా పల్లీ చట్నీ, టమోటా చట్నీ వాటిల్లో కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు చేసుకునేవచ్చు. పిండిలు, పప్పులు నానబెట్టనవసరం లేదు. ఈజీగా నిమిషాల్లో రెడీ చేసుకునే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఈ విధంగా మీరు కలుపుకున్న పిండితో 1 బై 1 ఈ విధంగా సెట్ దోశల్లో మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసేసుకొని పిండి మిగిలితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ అయినా చేసుకోవచ్చు. చూడండి, నేనైతే 1 బై 1 సెట్ దోశలను అయితే రెడీ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లకి అయితే తీసేసుకున్నాను. చూస్తూ ఉంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. వీటికి కాంబినేషన్గా నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈ విధంగా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి, ఈ రాగిపిండి సెట్ దోశలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి.
చాలా ఈజీగా నిమిషాల్లో చేసుకునే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చాలా తేలికగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే బన్ దోశ అలాగే టమాటో పల్లి చట్నీ ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ టిఫిన్లోకైనా కూడా ఈ చట్నీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్గా వచ్చేసి చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు 4 టమాటాలని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. వేసేసుకొని ఇవి రెండింటిని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు ఈ టమాటోస్ని బాగా మగ్గించుకోవాలన్నమాట. చూడండి, టమాటోస్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు, 2 వెల్లుల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, చిటికెడంత పసుపు, కొద్దిగా చింతపండుని వేసేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. మీ దగ్గర చింతపండు గుజ్జు ఉన్నిందనుకోండి, మీరు చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడైనా కూడా వేసుకోవచ్చు అనమాట. టమాటో ముక్కలంతా ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో సూజీ రవ్వ 1 కప్పు దాకా వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 మీడియం సైజు బంగాళదుంపని ఈ విధంగా సన్నగా తరిగి తీసుకున్నానండి. ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా వాటర్ అయితే వేసేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు ఇంకా కొద్దిగా ఉన్నాయండి, నేను మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే చూసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ పిండిలో తగినంత ఉప్పు అయితే వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసి ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మనకి టమాటో ముక్కలు కూడా చల్లారాయండి. ఇవి కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే పల్లీలు కొద్దిగా తీసుకున్నానండి. వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసి తీసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చూడండి, నేను క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అన్నిటినీ ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. వెజిటేబుల్స్ అయితే మీ ఇష్టం అండి. మీకు ఏ వెజిటేబుల్స్ కావాలి అంటే ఆ వెజిటేబుల్స్ని అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ముందే గ్రైండ్ చేసి నానబెట్టి పెట్టుకున్న ఈ పిండిలో ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, టమాటో అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకున్నానండి. ఇదైతే మెయిన్ అండి, మనకి బన్ దోశల్లో వంట సోడా కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఈ పిండిలో ఈ ముక్కలంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఈ బన్ దోశలు చేసుకోవడం కోసం నేను తాలింపు కడాయి అయితే తీసుకున్నానండి. ఈ కడాయిని పెట్టేసుకొని ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని ఈ విధంగా బన్ దోశల్లాగా కొంచెం మందంగా వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట. మూత పెట్టి ఒకవైపు చక్కగా కాల్చుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకున్నారనుకోండి, లోపల సాఫ్ట్గా ఫ్లఫీగా బన్ దోశలు అయితే చక్కగా రెడీ అయిపోతాయి. ఈ బన్ దోశల్లో మ్యాక్సిమం అన్ని రకాల కూరగాయల్ని వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనమే చూడండి, క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నాం కదండి. కూరగాయలే తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. నార్మల్ దోశల పిండితో కూడా ఈ విధంగా బన్ దోశలు చేసుకోవచ్చండి. చాలా బాగుస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే చూడండి, రెండోసారి బన్ దోశ కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా 2 వైపులా అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగతా మిశ్రమాన్ని అంతా కూడా మనం బన్ దోశల్లా చేసేసుకోవడమే. చూడండి, బన్ దోశలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి. వేడి వేడిగా పల్లి టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. బన్ దోశలు అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయో, సాఫ్ట్గా ఫ్లఫీగా
చాలా అంటే చాలా వచ్చాయి. అండ్ మాకి ఈ బందోసలు ఇంత లావుగా ఇష్టం ఉండవు అని అనేవాళ్ళు ఇదే పిండితో కొంచెం పల్చగా సెట్ దోసలైనా వేసుకోవచ్చు, ఊతప్పలైనా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. తప్పకుండా మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. మీకు ఎలా ఇష్టమైతే అలా మీ పిల్లలకి నచ్చినట్టు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి లోపల కూడా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగా కుక్ అయ్యాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.